హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాజీపూర్ విలేజ్ షో. వాళ్ళు ఏంటంటే మనకు వైట్ హెయిర్స్ ఉంటాయి కదా గడ్డానికి. ఈ వైట్ హెయిర్స్ని మనం రిచ్ క్రీమ్ అని దొరుకుతుంది మనకి. ఇది వేసుకుంటే ఏంటంటే మొత్తం గడ్డానికి ఇట్లా నల్లగా అయిపోతుంది అన్నట్టు. ఇట్లా నల్లగా కాకుండా మంచిగా ఓన్లీ వెంట్రుకలు మాత్రమే నల్లగా, చర్మం మంచిగా తెల్లగా ఉండాలంటే దానికి ఒక టెక్నిక్ ఉంది. అది మీకు చెప్తా. ఈ రెండింటితోని అది చేయొచ్చు. ఫ్రెండ్స్ ఏంటంటే ఇది రంగోలి దుకాణాల్లో దొరుకుతుంది. కలరు, ఎన్న, తర్వాత రిచ్ క్రీమ్. ఫస్ట్ మనం రిచ్ క్రీమ్ పెట్టుకోవాలి. రిచ్ క్రీమ్ మొత్తం అప్లై చేసిన తర్వాత దాని మీదకి కోటింగ్ ఎన్న వేసుకోవాలి. ఎన్న వేసుకుంటే ఏమవుతుందంటే చర్మానికి ఉన్న నల్ల రంగు మొత్తం తీసేసి మంచిగా ఓన్లీ వెంట్రుకలు మాత్రమే నల్లగేటట్టు చేస్తుంది. నేను వేసుకొని మీకు చూపిస్తా. ఇది ఖచ్చితంగా 100% వర్క్ అయింది. నాకు మీకు కూడా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి వీడియో లాస్ట్ వరకు. ఫస్ట్ అయితే ఈ రిచ్ క్రీమ్ను కట్ చేసుకొని దాంట్లో కొంచెం వేసుకుందాం. ఇది సరిపోతుంది గడ్డానికి అయితే. ఇంకో క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. అది ఇది వేస్తేనే ఇప్పుడైతే రెండింటిని మిక్స్ చేసుకోవాలా. ఇప్పుడైతే వేసుకుంటున్నా నేను. ఇట్లా మనం గడ్డం ఎక్కడ రాకున్నదో అటు మనం అట్లా గడ్డం ఎక్కడి వరకు ఉన్నదో ఇక్కడ వరకు అట్లా పెట్టుకొని అప్లై చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అప్లై చేస్తున్నాం. కొసలకు అయితే మనం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అక్కడ కరెక్ట్గా కలర్ పడదు. వైట్ హెయిర్స్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొసలకు మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మగవాళ్ళు చూసే వీడియో. ఆడవాళ్ళకి వర్క్ కాదు, అంటే వాళ్ళకి గడ్డం ఉండదు కాదు. మగవాళ్ళకి ఎక్కువ సమస్య గడ్డం దగ్గర. గడ్డంకు కలర్ వేసుకున్నప్పుడు మొత్తం చర్మం కూడా నల్లగా అవుతుంది కదా, వాళ్ళకు మాత్రం వర్క్ అవుతుంది. నీట్గా వేసుకోవాలి. మీసాల కూడా అప్లై చేస్తున్నాం. మీసాల కూడా అప్లై చేసుకోవాలి. మీసానికైనా గడ్డానికైనా చర్మం బ్లాక్ అనేది లేకుండా ఎన్న కోటింగ్ అయిన తర్వాత కడిగేస్తే చర్మం బ్లాక్ అనేది లేకుండా మీసానికైనా గడ్డానికైనా ఎన్న కోటింగ్ అయిపోయిన తర్వాత చర్మానికి బ్లాక్ అనేది లేకుండా కడిగేసిన తర్వాత అది మొత్తం తీసేస్తుంది. ఏదో కొంతమంది అయితే గడ్డానికి అట్లనే నల్లగా ఉంచుకుంటారు. అది తొందరగా పోతుంది. అది నల్లగా ఒక 2 days అయిన తర్వాత పోతుంది అది. కానీ ఇప్పుడు మనం చేసే దీన్ని ఇలా చేస్తే మాత్రం 4-5 సార్లు కడిగిన తర్వాత మొత్తం చర్మం వైట్గా, హెయిర్స్ బ్లాక్గా అయిపోతాయి. ఎంత మనం ఒత్తుగా ఈ బ్లాక్ కలర్ వేసినా కూడా ఎన్న పెట్టుకున్న తర్వాత మొత్తం తీసేస్తుంది. ఖచ్చితంగా నాకు వర్క్ అయింది, మీకు కూడా వర్క్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. వర్క్ అయిందో లేదో కింద కామెంట్ కూడా పెట్టండి. ఓకే, బ్లాక్ కలర్ అయిపోయింది. నెక్స్ట్ మనం రంగోలి వేసుకుందాం. ఇప్పుడైతే మెహందీ
పెన్న రంగోలి అయితే కలుపుకుంటున్నాం, పొడైతే పోస్తున్నా. మన గడ్డానికి సరిపడా ఇంత అయితే సరిపోతుంది. ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటున్నా, దీనికి తగినన్ని. రెండింటిని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కావద్దు, మరీ లూజ్గా కూడా కావద్దు. లూజ్ అయితేనో కారుతుంది, గట్టిగా అయితేనో సరిగ్గా అతుక్కోదు. ఓకే, సరిపోతుంది ఇంత. ఓకే, ఇప్పుడు ఈ మెహందీ కూడా తీసుకున్నాం, తిన్నాను. ఇట్లా దాని మీద ఎట్లున్నదో అట్లనే మనం కోటింగ్ చేసుకోవాలి ఎర్రగా. వేసుకుంటే ఏంటంటే కరెక్ట్గా వైట్ హెయిర్స్ కూడా బ్లాక్ కలర్ పట్టకపోయినా ఇది రెడ్ చేస్తుంది. అట్లా కూడా ఒక ఫ్యాషన్ లాగా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ ఏం లేదు, మొత్తం బ్లాక్ కలరే ఉంటుంది. మంచి ఒత్తుగా పూసుకోవాలి మెహందీ. మా తలకు కూడా రెడ్ కలర్ ఉన్నాయి, అయితే వైట్ వేస్తే అవిటి కూడా నేను ఇదే రంగోలిని డైరెక్ట్ వేసేస్తా, అందుకని అవి ఎర్రగా ఉంటాయి. బ్లాక్ కలర్ కోటింగ్ అయిన తర్వాత ఇది వేస్తే ఏంటంటే అవి కరెక్ట్గానే ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు మనం బ్లాక్ కలర్ వేసినాం కాబట్టి బ్లాక్ అయితే ఎర్రగా కావు. అంటే కొంచెం ఆరిన తర్వాత వేసుకోవాలి బ్లాక్ కలర్. కొంచెం ఆరిన తర్వాత ఒక 5 minutes ఆగి వేసుకోవాలి ఇది మెహందీ. మొత్తం అప్లై చేసుకోవాలి. ఇట్లా మీసాలకు కూడా వేసుకోవాలి. ఇక్కడెక్కడైతే మనం దీన్ని రుద్దుతాం, అప్లై చేస్తాం, ఇక్కడ మొత్తం చర్మంకు పట్టిన బ్లాక్ కలర్ని తీసేస్తుంది. అప్పుడు అసలు మనం కలర్ వేసుకున్న ఫీలింగే ఎవరికి కనబడదు అన్నట్టు. అసలు మనం కలర్ వేసుకున్నట్టే మనకు న్యాచురల్గానే హెయిర్స్ బ్లాక్గానే ఉన్నట్టు అనిపిస్తుంది చూసే వాళ్ళకు. మనం కలర్ వేసుకున్నట్టు ఏర్పడదు. లేకపోతే అదంతా బ్లాక్ ఉండి మొత్తం మనం కలర్ వేసుకున్నాం అన్నట్టు అందరికి తెలిసిపోతుంది, ఈయన కలర్ వేసుకున్నాడు, మొత్తం చర్మం బ్లాక్ ఉంది. ఇట్లా వేస్తే ఏంటంటే న్యాచురల్గానే మనకు హెయిర్స్ బ్లాకే ఉన్నాయి కావచ్చు అన్నట్టు ఉంటుంది, ఏర్పడదు. చాలా చాలా పెద్దోళ్ళు వేసుకుంటారు ఆ క్రీమ్లు ఏంటంటే చర్మానికి అంటుకోవు, హెయిర్స్ మాత్రం బ్లాక్ చేద్దానికి బాగా ఖర్చు ఎక్కువ ఉంటుంది ఆ క్రీములు కొనుక్కోవాలంటే. ఇక మనలాంటి వాళ్ళకైతే ఇలాంటి ప్రయోగాలు చేస్తే సెట్ అవుతుంది. నేను చేసిన సెట్ అయింది కాబట్టి మీకు చూపిద్దామని ఈ వీడియో తీసుకున్నా. లాస్ట్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. రెడ్ హెయిర్స్ కూడా వేసుకుంటున్నా, అవి కూడా ఇంకా మరింత రెడ్గా అయిపోతాయి. ఎంత అయిపోయిన తర్వాత నేను మీకు మొహాన్ని కడిగి చూపిస్తా. అంటే ఫస్ట్ వాష్ తర్వాత ఎట్లుంటుంది, సెకండ్ వాష్, థర్డ్ వాష్ తర్వాత ఎట్లుంటుందో చూస్తే అప్పుడు కలర్ మొత్తం చర్మానికి పట్టిన బ్లాక్ కలర్ అని తెలిపోతుంది. 3 సార్లు మాత్రం కంపల్సరీ కడగాలి, 3-4 సార్లు సబ్బుతో. మళ్ళీ కూడా కొంచెం వేసుకున్నాం, ఇది మనం ఎంత వేసుకుంటే అంత తీసేస్తుంది చర్మానికి వచ్చిన బ్లాక్ కలర్. కానీ ఇది ఎండాలంటే మాత్రం అరగంట కంటే ఎక్కువనే పడుతుంది. అరగంట సేపు బాగా మామూలు వేసుకుంటే బ్లాక్ కలర్ వేసుకుంటే ఒక పావు గంట ఆగితే సరిపోతుంది, కానీ ఇది అరగంట కంటే ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఇవి 2 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మొత్తం ఎండిన తర్వాతనే కడుక్కోవాలి. వెంటనే కడిగేస్తే రిజల్ట్ ఉండదు. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అంటే నేను వేసుకుంటూ చెప్తున్నా కాబట్టి. మళ్ళీ నేను చెప్పినట్టు చేయకపోతే మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది. కరెక్ట్గా నేను చెప్పినట్టు చెప్తేనే అది 100% వర్క్ అవుతుంది. అందుకని స్కిప్ చేయకుండా చూసుకోవాలి మీరు. ప్రతిదీ ఇంపార్టెంటే, ఎందుకంటే టక్మన్ వేసుకొని టక్మన్ కడుక్కున్నాం అనుకో ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి ఇది. అందుకని అరగంట కంటే ఎక్కువనే వెయిట్ చేయాలి, ఎండిన తర్వాతనే కడుక్కోవాలి.
4 టైమ్స్ కడుక్కోవాలి. వీలైతే 5 టైమ్స్, ఎంత ఎక్కువ కడుక్కున్నా అంత బెటర్. ఫ్రెండ్స్, ఒక 3-4 సార్లు కడిగేసిన తర్వాత మొత్తం బ్లాక్ అయితే పోయి ఇట్లా మంచిగా అయిపోతుంది. నేను తుడుచుకొని చూపిస్తాను మంచిగా. ఓకే ఫ్రెండ్స్, చూసుకోండి ఇట్లా గడ్డం ఇట్లా కొంచెం ఇట్లా లైట్గా ఉంటుంది నల్ల. అది మార్నింగ్ వాష్తోని పోతుంది. మార్నింగ్ అయినా లేకపోతే ఇంకో నెక్స్ట్ వాష్ చేస్తే ఇంత కూడా బ్లాక్ పోతుంది, మరీ లైట్గా ఉంటుంది. వేరే వాళ్ళు వేస్తే మాత్రం ఇట్లా మొత్తం మరీ నల్లగా, మొత్తం చర్మం కూడా నల్లగా అయిపోతుంది హెయిర్స్తో పాటు. ఇట్లా వేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి తెల్లగడ్డ ఉన్న వాళ్ళకి మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ చిట్కా మీరు పాటించండి. తెల్లగడ్డ ఉన్న వాళ్ళు ఎవరైనా చాలా బాగుంటుంది. వర్క్ అయింది, 100% వర్క్ అవుతుంది. కింద కామెంట్ చేయండి. తెల్లగడ్డ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం.